కుసకుస ముచ్చట్ల శ్రీశైలం తాత మంచి ముచ్చట్లు పట్టుకొచ్చారు. ఇక అంతా తయారున్నట్టే కదా. ఇక దెబ్బదెబ్బనైతే ఉరుకుర్రు. 3 నెలల రేషన్ బియ్యం ఒక్కసారే ఇస్తుర్రాట. ఏహే ఆడ ఇక తిప్పలే కదా అనుకోరాదు, చాలా తిప్పలనే పడుతుర్రాట. చెయ్యి ముద్దర పడక 3 నెలలకు ఒక్కసారి అనక 3 సార్లు జోకుడు. ఏదేమైనా కూడా మొత్తం మీద సర్కారు సన్న బియ్యం ఇచ్చినందుకు 3 నెలలకు ఒక్కసారి ఇచ్చినందుకు ఇక చాలా సంతోషం అనుకోరాదు. ఇక ముచ్చట్లకి పోతే ఇక నిన్న మన పండుగ జరుపుకున్నాం కదా. అదేను తెలంగాణ పుట్టినరోజు పండుగ జరుపుకున్నాం కదా. ఇక తెలంగాణ పుట్టినరోజు పండుగ అంటే మరి ఎట్లా జరుపుకోవాలి, ఎంత ఘనంగా జరుపుకోవాలి. ఇక మామూలుగా చిన్న గన్న బర్త్డే అయితేనే రోడ్ల మీద అలా అలచలు చేస్తుంటారు. మరి అసొంటిది మన తెలంగాణ తల్లి పుట్టినరోజా. ఇగో ఎంత ఘనంగా జరుపుకోవాలంటే అంత ఘనంగా జరుపుకోరు. మరి ప్రభుత్వ పెద్దలు అయితే బందోబస్తుగానే చేసుకున్నారు, కానీ ఒక పెద్ద ఆయన మొత్తానికే అంచు కూడా రాలే అనుకోరాదు. మరి ఎందుకు రాలేదు ఆ పెద్ద ఆయన? ఏం కష్టం వచ్చింది, అది ఏం కథ మరి ఒకసారి చూసేద్దాం. మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు మస్తు ఘనంగా జరుపుకుంటే మన బీఆర్ఎస్ పార్టీ పెద్ద సారు ఇదివరకు ముఖ్యమంత్రి ఇగో ఎట్లుండాలి, అంగామంగామ వేయాలి. మరి ఇంతకు ఏడున్నాడు అంటే ఫామ్ హౌస్లో ఉన్నాడు సారు. మరి ఆయనతో పెగ్గేసి గిట్ట నిమ్మలంగా ఉన్నాడా, లేకపోతే కొడుకుతోటి బిడ్డతోటి ఆయనతో అల్లుతోటి ఏందన్నా రందివాడి కూర్చుండా? ఏది ఏమైనా కూడా తెలంగాణ పండుగగా సారు బయటకు వచ్చి ఎట్లా చేయాలను ఏడ చెప్పాలి, జెండా ఏడెగిరేయాలి, జనాలను ఎట్లా ఉత్సాహపరచాలి. ఇక ఏమున్నా అమరవీరులను కూర్చోబెట్టి వాళ్ళ స్తూపం కాడన్నా గిత్తట అమరవీరుల స్మారక స్తూపం వద్ద ఇంత 4 పువ్వులేసి అన్న పోయేది ఉంటివి. ఏది ఏమైనా కూడా ఇక నువ్వు రాకపోయేసరికి చాలా మంది అయితే రంది పడుతురు సారు. మీరంది మరి జనాలందరికి పట్టిందా ఎట్లా? ఎంత ఎదురుకు పోయి సొయ్యి లేకుండా అయిపోయినట్టు అయిపోయింది పని. మీ పేరు మీద ఓ స్టేట్మెంట్, ఆయనతో పవన్ కళ్యాణ్ మీద ఒక స్టేట్మెంట్, పేపర్లు ఏమో ఇష్టం వచ్చినట్టు రాసుకోబట్టిరి. కాంగ్రెస్ వాళ్ళు చూడురి, అరే ఏడ పడితే ఆడ చేసుకున్నారు. ఎట్లా అంటే ఎట్లా జిల్లా కోటి పండుగ ఊరు గీరు అని ఏం లేకుండా అన్ని జిల్లాలలో బందోబస్తుగా తెలంగాణ పుట్టినరోజు పండుగ జరుపుకున్నారు. ఇక నీ కొడుకు పోయి ఏమో అమెరికాలో ఉంటుంది, ఇక మీ బీజేనేమో ఈ పార్టీ ఆ పార్టీ తిరగవచ్చు, మీరేమో ఇంట్లోకెళ్ళే వెళ్ళకప. ఆయనతో హరీష్ రావు సార్ జనంత పుణ్యం కట్టుకున్నాడు పొర్రి. ఏది ఏమైనా కూడా తెలంగాణలో అందాల భామల పోటీలు అయితే మస్తుగా జోరుగా నడిచినాయి. మిస్ వరల్డ్లో థాయిలాండ్ బొమ్మ ఒక ఆమెనైతే గెలుచుకున్నది, అదైతే నడుస్తుంది అందరికి ఓకే. కానీ మధ్యలో ఇగో ఒక ఆమె వెళ్ళిపోయింది కదా గదేనుల్లా, ఇంగ్లాండ్ మిస్ మాగిలి అనే మేడం. మరి ఎందుకు పోయింది ఏం కథ అంటే ఈడ గలీజ్ పనులు నచ్చగానే పోయిందని ఆయన చెప్పగానే చెప్పింది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే ఎక్కడిది పో, ఆయనతో బీఆర్ఎస్ వాళ్ళే కుట్రవాణ్ణి ఈ పని చేసిర్రని మన ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ అయితే మరి గట్టిగానే డౌట్ వచ్చిందట సార్కు. మరి ఎట్లా డౌట్ వచ్చింది ఏం కథ మొత్తం చెప్పాడు సారే, ఒక్కసారి చూసేద్దాం. మరి నేను ఇప్పుడు ఏమంటా అంటే నాకు డౌట్, ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకు ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమెను కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణను ఇబ్బంది పెట్టాలని వీళ్ళకు లోపల ఆమె వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా ఆమె నారాజు ఉందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న కూడా ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నాకు డౌట్ ఇది. చూసిరు కాదు సార్ ఏం చెప్పిండో అదేనుల్లా, వీళ్ళకు బీఆర్ఎస్ లకు పెద్ద పెద్ద సంబంధాలు దేశం అంతటా ఉంటాయి. ఇగో గదేనుల్లా ఈ సార్ అంటే ఊ అంటే ఇంగ్లీష్ ముచ్చట్లు చెప్తున్నాడు కదా. మరి ఆ సారే ఏమన్నా కుట్రమంది వీళ్ళతోటి ఏడికేలో లైన్ పట్టుకొచ్చి సంబంధం చూసి ఇంగ్లాండ్ మాగితోటి ముచ్చట మాట్లాడిచ్చి ఆయనతో పోయేటట్టు చేసి తెలంగాణను బదనాం చేసేటట్టు బీఆర్ఎస్ పార్టీల్లో చేసిరని సార్కి అయితే పెద్ద డౌట్ కొడుతుంది. మరి ఈ డౌట్ ఎటు పోతుందో ఏం కథనో మరి చూడాలి. సార్ డౌట్ క్లియర్ అవుతుందా కాదా? ఆయనతో కాంగ్రెస్ వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుర్రని ముచ్చడం మన అందరు తెలిసేనా. అదేనుల్లా 10 ఏళ్ళ పొద్దు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా ఇగిస్తున్నా ఆగిస్తున్నా అని ఒక్కిళ్ళు కూడా ఇయ్యలేదు పోయిన సీఎం సారు. మరి ఈ సార్ అయితే బాగానే దెబ్బ ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలు పట్టాలు అయితే జోరుగా నడుస్తున్నాయి. ఇక గట్లనే నిన్న యశస్విని రెడ్డి మేడం ఉంది కదా ఎమ్మెల్యే మేడం, ఆ మేడం కూడా ఈ ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీ చేస్తుంటే అరే ఏమన్నా భావోద్వేగానికి గురైందా ఒక్కసారి చూసేద్దాం. పరి ఎందుకు భావోద్వేగానికి గురైంది ఏం కథనో అగ చూసినవా? అక్క చుట్టూ ఏ తిరిగి మంది జామైర్రు, అరే ఏ తిరిగి ఏడుస్తుంది అక్క, ఊకో అక్క ఊకో. అరే మొత్తం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయితే ఏడు పందుకుందుల్లా మహబూబ్నగర్ జిల్లా పెద్ద వంగర మండలంలో జరుగుతున్న రైతు వేదికలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న యశస్విని రెడ్డి గీ తిరిగా ఏడుస్తుందనుకో రాదు.
ఆయనతో ఇందిరమ్మ మంజూరు పత్రాలను అందజేస్తున్న సమయంలో మొత్తం మీద భావోద్వేగానికి గురై కంట తడి పెట్టుకుందట. అరే మేడం ఎట్లా మేడం, చిన్న మనసు చేసుకో, ఏం కాతి, ఆయనతో పెద్ద మనసు చేసుకొని జర వాళ్ళందరికీ మంచిగా పట్టాలి, కాకపోతే 10 ఏళ్ళకే ఇల్లు రాలే, నా ఆయాముల్లో ఇండ్లు వస్తున్నాయని ఇక మేడానికి గీ తీరుగా భావోద్వేగానికి గురైంది అనుకోరాదు. ఏది ఏమైనా మీరు చిన్న వయసులో ఎమ్మెల్యే అయినందుకు అందరికీ ఇల్లు కూడా మంచిగా దగ్గరుండి అరుచుకుంటున్నందుకు చాలా సంతోషం మేడం అని చాలా మంది అయితే గుసగుస అనుకుంటారు. పో ఆయన శిల్పారామం ఏముందంటే మనల్ని ఏం చెప్తారు, రప్పున అదేనుల్లా హైటెక్ సిటీ మొఖాన్ ఉంది శిల్పారామం అంటుంటారు. ఇక లేకపోతే ఇంకో శిల్పారామం ఇంకా ఉప్పల్ కాడ ఉందా అంటారు. ఇక గాడ కాదు, ఇంకో శిల్పారామం ఇంకో తానా. ఇగో చూసినవా మంచి కొత్త శిల్పారామం, అన్ని అంగులతోటి, అన్ని హస్తకళలతోటి, చేనేత కళలతోటి. ఇగో యాదగిరి గుట్టలో కూడా శిల్పారామం ఏర్పాటు చేసిర్రు అనుకోరాదు. మరి ఏడబడ్డది ఏం కథ, దాన్ని మొత్తం చూసేద్దాం పరిగా. ఇక నుంచి యాదగిరి గుట్టకు వచ్చే భక్తులకు ఇగో మినీ శిల్పారామం ఏర్పడ్డదుల్లో. అవునుల్లో యాదగిరి గుట్టకు వచ్చే దారిలోనే ఇగో రాగిరి నుంచి యాదగిరి గుట్టకు వచ్చే దారిలా రాగిరి చెరువు కట్ట మీద మూల మర్రె కాడ ఈ మినీ శిల్పారామం ఏర్పాటు చేసిర్రు. ఇగో నిన్ననే మన సారు ఉన్నాడు కదా కుంభం అనిల్ కుమార్ రెడ్డి సారు, ఆయనతో ప్రభుత్వ ఇప్పు బీర్ల ఐలయ్య సారు, కలెక్టర్, ఇగో అందరు కలిసి ఓపెన్ చేసిర్రు. ఆయనతో మంచిగానే ఉందిల్లో. లోపల చెరువుల బోటింగ్ కూడా ఉన్నది. ఇక ఓరి ఈ కాంచి హైదరాబాద్ పోవాల్సిన పని లేదు. శిల్పారామం పోవాలంటే ఇగో ఈడికి కూడా పోయి మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. యాదగిరి గుట్టకు వచ్చే భక్తులకైతే ఇది కూడా కొంచెం సంతోషకరమైన వార్తనే. ఇగో అట్లనే కూడా హస్తకళలు, సురభికళలు, అన్ని ప్రదర్శనలు, చేనేత హస్తకళలు మొత్తం స్టాళ్లను కూడా అన్ని పెట్టిరనుకోరాదు. అందులోనే ఇగో అందులోనే హోటల్ గీటలు అన్ని ఉన్నాయి. నిమ్మలంగా కూర్చొని ఆయనతో ముచ్చట చెప్పుకుంటా చెరువు కాడ అందాలు చూసుకుంటా నిమ్మలంగా ఉండొచ్చు పో శిల్పారామంలా.